అంటే ఎప్పుడు చూసినా వాళ్ళకి వెళ్తే ఎప్పుడు ఏదో పిల్లలు చదువుకుంటూ ఉంటారండి, పిల్లలు భవిష్యత్తు చెప్తూ ఉంటారండి. లేకపోతే అవి ఇప్పుడు కామకోట నగర్లో విజయవాడలో మేము ఉంటూ ఉండేవాళ్ళం. నేను అక్కడికి సుమారుగా ఒక 40 ఏళ్ల క్రితం కామకోట నగర్ వచ్చాను. అక్కడి నుంచి ఆ పేట మారలేదు, అక్కడే ఉన్నాను. ఏ వీధికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరింటోనో ఒకరింట్లో వేదం వినపడుతూనే ఉండేది. అట్లా ఉండేది కాబట్టి మనకి చిన్నప్పుడు పాఠం కూడా ఉండేది. ఏ అరుగు మేలయ్యా అంటే పండితులు కూర్చునేటి మా అరుగు మేలు అని చెప్పి మేము చదువుకునే రోజుల్లో, చిన్నప్పుడు బడిలోకి వెళ్ళే రోజుల్లో ఉన్న పాఠం అది. అంటే నిరంతరం వేదమయంగా ఉండాలి తప్ప, వేదం అంటే యజ్ఞమయంగానే ఉండాలి. వేదానికి యజ్ఞానికి అభేదం. కాబట్టి అటువంటి వేదాత్మకమైనటువంటి యజ్ఞాత్మకమైనటువంటి జీవనాన్నే ప్రతివాడు గలపాలి. వేదశాస్త్రధ్వని పూరితాని అంటే అదే వర్తిస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అటువంటి దర్శనమే మనకు కలుగుతుంది. కాబట్టి విప్రపాదోదక కర్దమాని, విప్రపాదోదక కర్దమము అంటే ఇదివరకు పెద్దవాళ్ళు ఎవరైనా రాగానే ముందు కళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకా కాస్త వాళ్ళ యొక్క స్థాయిని అనుసరించి కళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద కూడా చల్లుకునేవాళ్ళు. కానీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు మాత్రం ప్రతి ఇంట్లోనూ ఇచ్చేవాళ్ళు. దాదాపుగా ఆ సంప్రదాయం ఇప్పుడు లోపించిపోయింది. కొంతమంది పాత వాసన గలవాళ్ళు, కొద్దిగా తెలివి గలవాళ్ళు ఏం చేస్తున్నారంటే బయట పక్క పంపు పెట్టి పంపు దగ్గర ముందు కాళ్ళు కొడుక్కుని లోపలికి రండి ఏం చెప్తున్నారు. అంతవరకు సంతోషం, బాగుంది. విప్రపాదోదక కర్దమము అంటే విప్రులు అంటే వేదం చదువుకున్నటువంటి వాళ్ళే. మిగతా వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు. ఒక్క వేదం చదువుకున్న వాళ్ళ విప్రశబ్దం వాడబడుతుంది. అటువంటి ఆ విప్రులు ఎప్పుడూ నిరంతరంగా సవిప్రపాదోదక కర్దమానే నిరంతరాణి. కాబట్టి అంటే ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆ వేద విధులంతా మన వాకిట్లోకి వస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క ఆ కాళ్ళు కడుక్కున్నటువంటి తడితో ఆ తడి ఎప్పుడూ ఉంటూనే ఉండాలి. అంటే నిరంతరం బాగా వేద పండితులు విపరీతంగా వస్తూ ఉండాలి అని తాత్పర్యం. అట్లాగే సాహసధాకార నిరంతరాణి. బయటికి వెళ్తే ఏమండి ఏదో ఇష్టి చేస్తున్నారండి, లేకపోతే వాళ్ళతో నవగ్రహ హోమం చేస్తున్నారండి, ఫలానా గుళ్ళోకి వెళ్తే ఇవాళ ఆయుష్ హోమం చేస్తున్నారండి, ఆవహంతి హోమం చేస్తున్నారండి. ఇటువంటి వాతావరణమే ఉండాలి తప్ప మరొక రకంగా ఉండకూడదు అని చెప్తున్నారు. కాబట్టి ఇట్లాగే కనుక ఉండినట్లయితే వైకుంఠం అనండి, కైలాసం అనండి, మరొకటనండి, ఇంకోటి వేరే ఎక్కడా లేదు. ఆ మొత్తం కలిపి ఇక్కడే ఉన్నది. ఎందుకంటే వేదాన్ని మించి ఏదీ లేదు. కాబట్టి వేదమే అన్నింటికీ కూడా ఆధారభూతం, మూలభూతం, అన్నింటికీ వేదమే. కాబట్టి ఇటువంటి వాతావరణాన్ని మనం చూడాలి అనుకుంటే ఒక్క వేదవిధుడికి నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి. ఇందాక వారు చెప్పినట్టుగా మహాగ్నిజైన గురించి ఒక చిన్న మాట చెప్పి వదిలేస్తాను. అగ్నిక్రతు చరమాయ ఇష్టకాయాగో శతరుద్రీయే జపాభిషేకే వినియోగ అని రుద్రాభిషేక ప్రకరణం తెలిసిన ప్రతి వాళ్ళు కూడా చెప్తారు. అంటే అగ్నిక్రతు చరమాయాం ఇష్టకాయాం అంటే దాదాపుగా అందరికీ తెలియకపోవచ్చు. కానీ అసలు ఉత్పన్నం ఎక్కడైంది అంటే మహాగ్నిచయనం కోసం, ఈ మహాగ్నిచయనంలో వినియోగం ప్రధానంగా అందుకోసం నమ్మకం పఠితమై ఉన్నది. ఆ నమ్మకాన్ని ఏం చేస్తారు అంటే చరమాయాం ఇష్టకాయాం అని ఇష్టక అంటే ఇటిక, అటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి డైలు తయారు చేయించి వాటి ద్వారా ఆ రూపాన్ని అవి చూడొచ్చు కూడా. ఆ రూపాలు వేరే వేరే రూపాల్లో ఉంటాయి. అటువంటివన్నీ కూడా ఒక చోట పోగు చేసి ఆ మంత్రాలతో ఒక్కొక్కటి సహస్రంచన మిగతా ప్రథమంచన ఇట్లా కనుక చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంది. సరే, ఏమైనప్పటికీ కూడా అటువంటి ఇష్టకలు అంటే ఇటకల్ని తయారు తీసుకొచ్చి అవన్నీ పేరుస్తారు ఆయా మంత్రాలతో. అటువంటి విధానంలో అది చివరికి ఏమవుతుంది అంటే ఒక గరుడ పక్షి రూపంలోకి తేలుతుంది అది. అటువంటి దాంట్లో చివరిగా ఉపధానం చేసేదని, ఉపధానము అంటే ఇష్టకని ఉంచటము అని అర్థం. అటువంటి ఇష్టకని చివరిగా ఏదైతే పెడతారో దాని మీద అజక్షిరేణ శతరుద్రియేణ జుహోతి అర్కవర్ణేన అని ఇందాక ఆయన చెప్పారు. అంటే నమ్మకం ఏదైతే మనకి వినియోగంలో ఉన్నదో మామూలుగా అగ్నికృత చరమాయం ఇష్టకాయాగో శతరుద్రియే జప అభిషేకే వినియోగ అని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా చెప్తారు.
అంటే దీనికి ఎక్కడ ఏర్పడింది అంటే అగ్నికృత చరమాయాం ఇష్టకాయం మహాగ్ని చైనంలో వినియోగం కోసం ఇది ఏర్పడబడింది. కాబట్టి అక్కడ ఇప్పుడు మనకి అందరికీ కూడా సాధారణంగా ఏమని చెప్తారు అంటే ఏదో జాతకం బాగోలేదు, లేకపోతే ఏదో సమంగా లేదు, స్థితి బాగోలేదు, ఇటువంటివన్నీ చెప్తే కొన్ని రోజుల పాటు శతరుద్రాభిషేకం చేయించండి, కనీసం 11 రోజులు, లేకపోతే కనీసం ఒకసారో ఏదో చెప్తారు. పర్యవసానం ఏమిటి అంటే అభిషేకం చెప్తారు. అభిషేకం ఎక్కడ పుట్టింది? మహాగ్నిచైనంలో పుట్టింది. అక్కడ ఏం చేస్తున్నారు? శతరుద్రియంతో పాలతో అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ మనం లింగార్చన కూడా అనుకోవచ్చు. దాన్ని లింగార్చనలో కూడా ప్రస్తారాలు అంటారు. ఒకటో ప్రస్తారం, రెండో ప్రస్తారం, ఇట్లా షోడశావరణం దాకా వెళ్ళిపోతారు ఆవరణ పూజలతో అంటూ చేసి. అట్లా ఆయా లింగార్చన బట్టి. అంటే లింగార్చన ఎక్కడ ఏర్పడింది? అది కూడా మహాగ్నిచైనంలోనే ఏర్పడింది. మహాగ్నిచైనంలో ఎట్లా ఉంటుంది అసలు దాని స్వరూపం అంటే 5 ప్రస్తారాలు ఉంటాయి, 5 వరసలు అనమాట. ఇష్టకలు అనుకున్నామే, ఇటుకలు ఇటువంటివి 5 వరసల్లో ఏర్పాటు చేస్తారు. అందుకని అంటే 5 వరసల ఆవరణ పూజ అని అక్కడ చెప్పుకోవచ్చు. అక్కడ జరిగేది ఏమిటి? శతరుద్రియంతో అభిషేకం. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? లింగార్చన అనే పేరుతో ఇక్కడ కూడా అభిషేకమే జరిగేది. కాబట్టి ఏంటి అంటే వీళ్ళ ప్రారంభ క్షయం కావాలి అంటే ఎవరు సూచించినప్పటికీ కూడా మహాగ్ని చయనం చేయాలయ్యా, అప్పుడు కానీ మీ ప్రారంధం పోదు. మహాగ్ని చేయడం అంటే అందరికీ సాధ్యమైన తేలికైనటువంటి ఉపాయాలు వాళ్ళే చెప్పాలి. కాబట్టి అయ్యా మీరు అభిషేకం చేసుకోండి, లేకపోతే లింగార్చన చేసుకోండి కాస్త విస్తృతంగా అని ఇటువంటి శతరుద్రియాన్ని, ఆ వేదాత్మకమైనటువంటి వేదపురుషుణ్ణి, వేదరూపుడైనటువంటి ఆ యజ్ఞేశ్వరుణ్ణి, యజ్ఞరూపుడైనటువంటి వేదరూపుడైనటువంటి ఆ పరమశివుణ్ణి, అటువంటి అనుగ్రహాలు అందరికీ కూడా కలిగి అందరం కూడా సుఖంగా ఉండాలి అని ఆ పరమేశ్వరుడిని ప్రార్థన చేస్తూ విరమిద్దాం.